ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ఆసక్తి ఉంటే చాలు అవకాశాలని మనమే సృష్టించుకోవచ్చు. అందుకు ఈ సాధారణ గృహిణులే ఉదాహరణ. వీళ్ళంతా తమ అభిరుచులను యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నారు. ఇంటి పట్టినే ఉండి తగినంత ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఇప్పుడు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఒక మహిళ ఉన్నారు. ఆవిడైతే ఏ మహిళలకు సమస్య వచ్చినా ఇట్టే తీర్చేస్తారు. ఆమె పేరే తూముల శిరీష. ఇప్పుడు ఆమె గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఇష్టంగా ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది. దానికి నేనే ఉదాహరణ. చిన్నప్పటి నుంచి ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండేదాన్ని. నేను బీకాం పూర్తి చేశా. పెళ్ళయ్యాక మా వారి ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్ళం. రకరకాల ప్రదేశాల్లో తిరగడం, షాపింగ్ చేయడం అంటే నాకెంతో ఇష్టం. పిల్లలు పుట్టాక వాళ్ళ పెంపకంలో మరెన్నో విషయాలు తెలుసుకున్నా. గతేడాది హైదరాబాద్కి వచ్చేసాం. పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు కావడంతో ఎవరి దగ్గర వదిలేసి ఉద్యోగం చేయాలి అని అనిపించలేదు. అలా అని ఖాళీగా ఉండలేకపోయా. అలాంటి సమయంలోనే స్నేహితులు, బంధువులు తమకు ఎదురైన సమస్యల్ని చర్చించుకుంటూ వాటికి పరిష్కారాన్ని అంతర్జాలంలో వెతకడం గమనించాను. వాళ్ళు చూశాక నేనే వారికి పరిష్కారం చూపించేందుకు ఏదైనా చేయొచ్చు కదా అనిపించింది. ఆలోచన వచ్చిందే తడువుగా గతేడాది యూట్యూబ్ ద్వారా నాకు తెలిసిన విషయాలను వారితో పంచుకోవాలనుకున్నా. శిరీష మై తెలుగు ఛానల్ పేరుతో యూట్యూబ్లో ఓ ఛానల్ని ప్రారంభించా. ప్రయాణాలు, వంటలు, పోషకాహారం, మహిళలకు సంబంధించిన యాప్లు, షాపింగ్, పిల్లల పెంపకం, ఇల్లు, వంటిల్లు నిర్వహణ, ఇలా ప్రతి అంశంపై నాదైన శైలిలో చిట్కాలు అందించడం మొదలుపెట్టా. వారం వారం కొత్త వస్తువులు, హోటళ్ల రివ్యూలు కూడా చెప్పేస్తా. ఈ వీడియోలన్నీ మొబైల్ ద్వారానే చిత్రీకరించి వాటిని ఎడిటింగ్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తా. వినియోగదారుల అభిరుచి అవసరమే మేరకు వాటి వ్యూస్ పెరుగుతాయి. ఆ ఛానల్కి 55,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నిజానికి మొన్నటి వరకు నేనెవరో ఎవరికీ తెలీదు. ఇప్పుడంతా గుర్తుపడుతున్నారు. ఓ సాధారణ గృహిణిగా ఇదంతా నాకు సోషల్ మీడియా వల్లే సాధ్యమైంది. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా సమ్మిట్ అవార్డులో బెస్ట్ ట్రావెలర్గా అవార్డు అందించింది. ప్రతి నెల సుమారు 50 నుంచి 70,000 రూపాయల ఆదాయం అందుకుంటున్నా. ఇప్పుడు ఇంటికి పచ్చటి అలంకరణ చేసి వావ్ అనిపిస్తున్న మరొక మహిళ గురించి తెలుసుకుందాం. ఆమె పేరు మాధవి, గుత్తికొండ. ప్రతి ఒక్కరికి కొన్ని అభిరుచులుంటాయి. వాటికి సాన పెట్టుకోగలిగితే మరెంతో మందికి స్ఫూర్తిగా నిలవవచ్చనేది నా అభిప్రాయం. మాది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. చిన్నప్పటి నుంచి నాకు మొక్కలంటే ప్రాణం. ఆ ఇష్టంతోనే ఇంటర్ బైపీసీ తీసుకున్నా. ఆ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశా. పెళ్ళయ్యాక మా వారి ఉద్యోగరీత్యా మేము వైజాగ్లో ఉంటున్నాం. ఇక్కడికి వచ్చాక మొక్కల్ని టెర్రస్ మీదే పెంచడం మొదలుపెట్టా. కొన్నేళ్లుగా కొన్ని వందల మొక్కల్ని పెంచా. ఇదంతా పూర్తిగా ఆసక్తితో చేసిందే. మొదట్లో కేవలం పూల మొక్కల్ని పెంచేదాన్ని. ఆ తర్వాత ఆర్నమెంటల్, ఇండోర్స్ వంటి మొక్కలకి స్థానం కల్పించా. గత కొన్నేళ్లుగా సేంద్రియ పంటల్ని పండిస్తున్నా. వాటికి మంచి దిగుబడి రావడంతో ఎప్పటికప్పుడు నాదైన ప్రయోగాలు చేస్తున్నా. వాటి కోసం సొంతంగా ఎరువులు, పురుగు మందులు తయారు చేసుకుంటా. ఇదంతా చూసిన మా అబ్బాయి, అతడి స్నేహితుడు, అమ్మ నువ్వు చేసేదంతా యూట్యూబ్ ద్వారా నలుగురికి చెప్పు, మంచి ఆదరణ ఉంటుంది అన్నారు. వాళ్ళే మ్యాట్ గార్డెనర్ పేరుతో యూట్యూబ్ ఛానల్లో రూపొందించారు. సేంద్రియ ఎరువులు, ఇంటి అలంకరణలో మొక్కలు, వర్టికల్ గార్డెనింగ్, ఇలా ఎన్నో అంశాలను యూట్యూబ్ ద్వారా చెప్పడం మొదలుపెట్టా. క్రమంగా స్థానికంగానే కాదు, దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఈ వీడియోలు అనుసరిస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా తెలుగులో ఉండడం వల్ల ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా అడుగుతున్నారు. భవిష్యత్తులో ఆ ప్రయత్నం కూడా చేస్తా. నిజానికి నేను దీన్ని ఆదాయ మార్గంగా కాకుండా అభిరుచిగానే మొదలుపెట్టా. ప్రస్తుతం నా ఛానల్ యూట్యూబ్ మానిటైజేషన్కి ఎంపికైంది. ఇప్పుడు సందర్భానికో థీమ్ ముగ్గుని సృష్టిస్తూ ఆకట్టుకున్న మహిళ గురించి తెలుసుకుందాం. ఆమె పేరు శైలజ మునగాల. ఆడపిల్ల అనగానే ముగ్గులు పెట్టుకో అని తీసి పడేస్తుంటారు. ఆ ముగ్గులే నాకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా నాకు గుర్తింపుని ఇచ్చాయి. మాది వైజాగ్ దగ్గర గాజువాక. ఇక్కడే డిగ్రీ, బీఎస్సీ వరకు చదివా. పెళ్ళయ్యాక ఇంటి బాధ్యతల్లో తీరిక లేకుండా అయింది. అయితే ఏ కాస్త సమయం దొరికినా చక్కగా ముగ్గులేసేదాన్ని. దాంతో అంతా మాకు నేర్పించవా అని అడిగేవారు. ఇంట్లో అంతా ముగ్గులు పెడతాను, కానీ నేనే అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ప్రయత్నించాలనుకునేదాన్ని. మొదట ఫేస్బుక్ గురించి తెలిసాక అందులో ఓ ముగ్గు పేజీ చేశా. దానిలో అందరూ ముగ్గులు పెడుతుంటే నేను ఇంకా బాగా పెట్టగలను కదా అనిపించింది. అలా 4 ఏళ్ల క్రితం సరదాగా ఓ పేజీ తెరిచి నేను వేసిన ముగ్గులను పోస్ట్ చేయడం మొదలుపెట్టా. క్రమంగా లైక్లు, షేర్లతో వాటికి ఆదరణ పెరిగింది. అప్పుడే ఓ స్నేహితురాలతో మాట్లాడుతుండగా, నువ్వు పెట్టిన ముగ్గు ఇంకా చక్కగా అర్థం కావాలంటే యూట్యూబ్లో వీడియో తీసి పెట్టొచ్చు కదా అని అంది. దాంతో ఆ అమ్మాయి ఆర్యాని పేరుతో ఏడాది క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించా. నా ఊహకు అందిన చిత్రం ఏదైనా సరే అన్నీ దాన్ని చుక్కల ముగ్గుగా మార్చేస్తా. సందర్భాన్ని బట్టి థీమ్ బెస్ట్ ముగ్గులు కూడా వేస్తుంటా. దాదాపు 18,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రతి నెల కొంత ఆదాయం వస్తుంది. ఇంట్లో నుంచే నేను ఇవన్నీ చేయగలగడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. చూసారుగా ఈ మహిళలు ఎంచుకున్న ఉపాధి మార్గాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.